చాలా సంబంధాలు ఉంటాయి. అయితే ప్రకృతి లేనిదే మానవ జీవనం లేదు. అదేలా అనుకుంటున్నారా? మన ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు అయితే మనం పెంచుకుంటామో మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ రోజుల్లో ఎక్కడా కూడా మొక్కలు చెట్లు అనేది లేవు, అన్ని కూడా అంతరించిపోతున్నాయి. అయితే ఈ చెట్లు ఈ మొక్కలు మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అంటే చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అనమాట. కానీ ఇటీవల కాలంలో ప్రతి ఒక్క మొక్క ఒక పెద్ద నర్సరీగా పెట్టేశారనమాట. మీకు ఏ మొక్క కావాలన్నా సరే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఈ చెట్టు ఏంటో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ చెట్టుకి ఎటువంటి ఆకులు కానీ ఏమి కూడా ఉండవు. ఈ చెట్టు నిండా ముళ్ళులతో అయితే నిండి ఉంటుంది. అయితే ఈ చెట్టుని రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒకటి నాగజముడు చెట్టు అని చెప్పేసి, ఇంకొకటి బ్రహ్మజముడు చెట్టు అనేసి. ఈ చెట్టు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అయితే ఈ చెట్టుని కొన్ని ప్రదేశాల్లో ఆహారోత్పత్తికి తోడ్పడుతుందని మనం విన్నాము. అయితే ఈ చెట్టుని మన ఆంధ్రప్రదేశ్ లో మనమైతే ఇంటి ముందు ఈ చెట్టును అయితే మనం పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంటికి ఎటువంటి నరదిష్టి కానీ దిష్టి కానీ తగలకుండా ఈ చెట్టును అయితే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ చెట్టు కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది అనమాట. ఈ చెట్టుని పురాతనం నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఆనవాయితీగా ఈ చెట్టుని ఆ ఇంటి ముందు ఉంటే చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు. పండ్లు అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎల్లప్పటికీ కూడా పండ్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పండ్లు అయితే ఎన్నో రకాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడైతే నా పక్కన మామిడి చెట్లు అయితే ఉన్నాయి, మామిడికాయ చెట్లు. సో మనకి ఎండాకాలం వస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది మామిడి పండు. అయితే ఈ మామిడి పండు చెట్లు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది. అయితే మామిడి చెట్లు అలాగే ఏవైనా సీతాఫలాలు కానీ ఇవన్నీ పండ్లు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో ఇక్కడైతే చూసారు కదా ఇవన్నీ కూడా మామిడి చెట్లు అనమాట. ఇక్కడ చాలా రకాల మామిడి చెట్లు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోనే మామిడి చెట్లలోనే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట.
ఉన్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, చాలా సింపుల్ గా ఒక టెంకాయనైతే చిన్న మట్టి అంటే భూమి లోపల నాటేసి మంచిగా చెట్టు అయితే చూసారు కదా ఎంత పెద్ద ఎత్తున ఎదిగిందో. అయితే మన నెల్లూరులో కూడా టెంకాయ చెట్లు ఒక 2-3 రకాలు పైగానే మన నెల్లూరులో అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. చెట్టు స్టార్ ఫ్రూట్ అన్నమాట. ఇటీవల కాలంలో ఎక్కువగా తరచుగా కనిపిస్తోంది. అయితే ఈ స్టార్ ఫ్రూట్ లో ఎన్ని రకాల మంచి గుణాలు ఉన్నాయి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇమ్యూనిటీ కానీ, అలాగే చాలా రకాలుగా ఈ ఫ్రూట్ అనేది తోడ్పడుతూ ఉంటుంది. ఈ చెట్టు గరుకుతనం చూసి చిన్నప్పటి కాలంలో పలక క్లీన్ చేసుకోవడానికి అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ ఆకు చూడ్డానికే పలకాకులాగా ఉంటుంది, కానీ అయితే పలకాకైతే కాదు. సో ఈ ఆకు ఏంటి అంటే అంజూర చెట్టు అన్నమాట. అంజూర చెట్టు అంటే అతి విలువైన ఒక డ్రై ఫ్రూట్ అన్నమాట. మనందరికీ కూడా తెలుసు అంజూర చెట్టు అనేది. అయితే ఈ అంజూర చెట్టు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. చూపించబోతున్నాను చూడండి. ఇది ఒక స్వీట్ లైమ్ అన్నమాట. ఇది మీ అందరికీ కూడా తెలుసు. ఒకసారి ఇప్పుడు చూసేద్దాం స్వీట్ లైమ్ చెట్టు ఎలా ఉందో. అయితే చూసారు కదా, ఈ స్వీట్ లైమ్ చెట్టు అయితే పెద్ద ఎత్తున పెరుగుతుంది. అలాగే చిన్నప్పుడు కూడా చాలా ముచ్చటగా ఉంది. అయితే హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ అన్నమాట. ఇటీవల కాలంలో ఎవరికైనా ఆరోగ్యపరంగా బాలేనప్పుడు డాక్టర్స్ అందరూ కూడా రెఫర్ చేస్తున్నారు అనమాట. స్వీట్ లైమ్ అనే చెట్టును అయితే రెఫర్ చేస్తున్నారు. చెట్టునంటే చెట్టును కాదండి, దానికి ఉండేటువంటి ఒక డ్రై ఫ్రూట్ అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్ తీసుకున్నప్పుడు ఆరోగ్యపరంగా బాలేనప్పుడు అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది శరీరానికి. ఇటీవల కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా షుగర్ వ్యాధి అనేది అందరిని అటాక్ చేస్తుంది, ఏకంగా ప్రెగ్నెంట్ లేడీస్ ని కూడా. అయితే ఈ షుగర్ వ్యాధిని చిటికెలో పోగొట్టడానికి మీరు చూస్తున్న ఈ మొక్క ఎన్సిలెంటన్ మొక్క. ఈ మొక్క అయితే చిటికలో షుగర్ వ్యాధిని అయితే పోగొడుతుందంట. అయితే ఇది ఒక ఆయుర్వేదంగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం అంటే లేట్ ప్రాసెస్ బట్ లైఫ్ ఇస్ బెటర్ అన్నమాట. ఎందుకంటే ఆయుర్వేదం అనేది ఎటువంటి కెమికల్స్ కానీ ఇవేమి కూడా ఉండవు. అయితే ఈ మొక్కని ఆయుర్వేదంగా ఉపయోగిస్తారంట. మరి దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా అయితే మీకు నేను చెప్పడం జరుగుతుంది. చేతిలో ఉంది ఈ చిట్టి మొక్క. ఈ చిట్టి మొక్క పేరైతే స్టీవియా అంట. ఈ చిట్టి మొక్క కూడా షుగర్ వ్యాధికి ఎంతో తోడ్పడుతుందంట. అయితే దీన్ని కూడా ఆయుర్వేదంగానే ఉపయోగిస్తూ ఉంటారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మీకు షుగర్ వ్యాధికి ఒక 2 రకాల మొక్కలు అయితే మీకు చూపించడం జరుగుతుంది. మీలో మీ ఇంట్లో అయితే పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఎవరైనా సరే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే ఈ 2 మొక్కలను అయితే మీరు ఆయుర్వేదంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక ఔషధ మొక్కను కూడా పరిచయం చేస్తున్నాను చూడండి. ఈ మొక్క అయితే సదాపాకు. దీని పేరు సదాపాకు. ఈ యొక్క చెట్టు మన శరీరంలోని ఎటువంటి చెడు బ్యాక్టీరియాని కానీ, అలాగే దగ్గు, ఆయాసం వీటన్నిటికీ కూడా ఈ మొక్క ఎంతో తోడ్పడుతుందంట. అలాగే చిటికలో పోగొడుతుంది.
పరిచయం చేయబోతున్నాను. ఈ మొక్క పేరు వచ్చి రణపాల ఆకు అన్నమాట. ఈ ఆకుని ఎవరు తీసుకోవాలనుకుంటున్నారా? చాలా మంది కిడ్నీలో స్టోన్స్ అటువంటి వాటితో బాధపడుతూ ఉంటారు కదా. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే ఈ ఆకుని నవిలి మింగేయాలన్నమాట. అంటే ఈ ఆకు కొంచెం ఒగరగా చేదుగా ఉంటుంది. దీని రసం అలాగా తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి అట్లనే కరిగిపోతూ ఉంటాయి. చెట్లు చూపించింది, పండు చెట్లు చూపించింది, ఔషధ చెట్లు చూపించింది. ఇప్పుడు చేతిలో పిచ్చి చెట్టు పట్టుకున్న పిచ్చిదని అనుకుంటున్నారా? ఇదేం పిచ్చి చెట్టు కాదండోయ్. మన ఇటీవల నెల్లూరులో ఎన్నో రకాల దోమలు అయితే అటాక్ అవుతున్నాయి. అలాగే వాటి వల్ల మన అనారోగ్యం పాడవుతుంది. అయితే నగరపాలక సంస్థ ఎటువంటి చర్యలు చేపట్టినా సరే మన నెల్లూరులో దోమల నిర్మూలన అనేది తగ్గట్లేదు. అయితే దోమలు తగ్గడానికి ఒకే ఒక చెట్టు ఉపయోగించండి, మీ ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా పరారైపోతాయి. అయితే ఈ చెట్టును అయితే ఉపయోగించండి అనమాట. ఈ చెట్టు పేరేంటి అనుకుంటున్నారా? లెమన్ గ్రాస్ అనమాట. మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే లెమన్ గ్రాస్ చెట్టును అయితే అడగండి. ఈ చెట్టును తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టేయండి, దోమలన్నీ కూడా తరిమేయండి. పండ్ల మొక్కలు చూసాము, ఔషధ మొక్కలు కూడా చూసాము. వీటన్నిటి వాడకం ఎలాగా? అయితే మనకి భూమికి తగ్గట్టు చెట్లు అనేది మనం పెంచాలా? ఈ మన చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి? వీటన్నిటి గురించి కూడా మరింత వివరాలు మనకి చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క చెట్టు మొక్కల వ్యాపారం అయితే కొనసాగిస్తున్నారు? నేను వచ్చి ఇక్కడ ఒక 5 years అవుతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం 10 years 15 years పైన అవుతుంది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ప్రతి చెట్టు కూడా ఎక్కడంటే అక్కడ బ్రతుకు అనమాట. ఇప్పుడు పూల మొక్కలు ఏవైనా సమ్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. మనకి భూమికి తగ్గట్టు ఏ చెట్లు మనం పెంచుకుంటే బాగుంటుంది? మందారం కానీ, రోజెస్ కానీ, నందివర్ధనం కానీ, చామంతులు కానీ, ఏదన్నా మనకి పాటింగ్ రీపాటింగ్ చేసుకునేటప్పుడు ఏదన్నా వర్మి కంపోస్ట్ కానీ, ఆవు పేడ కానీ ఏదన్నా చేసుకుంటే కొంచెం మొక్క బలంగా తయారవుతుంది. మా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, మా ఇంటికి ఆవు పేడ ఉంది అది వేసి చేస్తాను, కానీ అలా చేయకూడదు. వాళ్ళు కంపల్సరీ వేస్తే మొక్క ఎదుగుదల బాగా వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు చాలా దగ్గరలో కూడా మేము గమనించున్నాము, చెట్టు మొక్కలకి ఎగ్స్ అనేవి పైన తొక్కుంటారు కదా, అది పెడుతూ ఉంటారు. ఎందుకని? అది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి. మనకు గ్రోతింగ్ కావాలంటే వర్మి కంపోస్ట్ కానీ, వానపాముల ఎరువు కానీ, లేకపోతే ఆవు పేడ కానీ, గేదె పేడ కానీ వేసుకుంటే బలంగా మొక్క బాగా వస్తుంది గ్రోతింగ్ కోసం. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? మన దగ్గర ప్రతి రకం దొరుకుతుంది. లేని రకాలు కూడా ఆర్డర్ పెడితే తెప్పిస్తాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళకి తగిన చెట్లు అడిగి మీరు ఆర్డర్ పెట్టి తెప్పిస్తుంటారు. ఇప్పుడు పండ్ల చెట్లు కూడా చాలా మంది ద్రాక్ష చెట్లు అవన్నీ కూడా ఇళ్లలో పెంచరు. సో పెంచితే దానికి ఎటువంటి మట్టి అవసరం ఉంటుంది? ఏ మట్టిలన్నా మొక్క వస్తుందండి. దానికి తగ్గట్టు ఎరువు మనం మన కేరింగ్ బట్టి మొక్క వస్తుంది అంటే. ఇప్పుడు పూల చెట్లు అయినా సరే, పండు చెట్లు అయినా సరే, ఏ చెట్లు అయినా సరే మన కేరింగ్ అని దాన్ని బట్టి అవి పెరుగుదల అనేది ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సరే చెట్లు అనేది అంతరించిపోతూ ఉన్నాయి. బట్ మీరెందుకు ఈ యొక్క వ్యాపారాన్ని ఎంచుకున్నారు? మాకు ఈ ఉత్తి ఒకటే వచ్చండి. ఉత్తిలో అంటే కొంచెం ఇవి ఉంటాయి కదండి, మాకు ఈ ఉత్తి అయితే మాకు బాగా ఇష్టం అండి. దానివల్ల చిన్నప్పుడు ఈ ఉత్తిని వేసుకుని ఇలా ఉంది. మొక్కలు వేస్ట్ అన్నది ఏమి ఉండదండి. మనం దాన్ని కాపాడుకుంటూ ఉంటే మొక్క ఏ మొక్కనే రివర్స్ లో వస్తుందండి. చనిపోయే మొక్కన మనం దాన్ని నీట్ గా చూస్తే ఏ మొక్కన మనకి రీబ్యాక్ వస్తుంది.
బట్ ఈ నర్సరీ అంతా కూడా మెయింటైన్ చేసేదాని వెనుక ఒక కష్టం, ఒక శ్రమ అనేది ఉంటుంది. అయితే వీళ్ళ మాటలు అది అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఎగ్జాంపుల్ మేమే అయితే ఇంట్లో ఒక చిన్న చెట్టుని పెంచాలన్నా సరే దానికి వాటర్ పడుతూ ఉండాలి. మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ అలా పడుతూ ఉండాలి. అలా పడితే కానీ అది బ్రతకడం చాలా కష్టం. బట్ మీరు ఇంత పెద్ద నర్సరీని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఏంటంటే ఏముందండి, మార్నింగే పొద్దున్నే లేచి ఏ మొక్కన్నా కొంచెం క్లీన్గా లేకపోతే క్లీన్ చేసుకోవడం, నీట్గా ఏ మొక్కన్నా అందంగా లేకపోతే అందంగా చూసుకోవడం. మార్నింగ్ ఏ టైం కన్నా లేచి ఆ పని చేసుకుంటే మొక్క అన్నది అందంగా వస్తుంది అండి. అది సాటిస్ఫాక్షన్. దీంట్లో వచ్చే ఆనందం దీంట్లోనే రాకుండా మాకైతే మొక్కలు. అంటే మీరు ఎప్పుడు కూడా ఎందుకు మనకి ఈ వ్యాపారం అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? అంటే చాలా మొక్కలకి వాటర్ పట్టాలి కదా. అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు అన్ని చెట్లకు కూడా ఒకటే లెవెల్లో వాటర్ పట్టాలా, లేకపోతే కొన్ని చెట్లకు ఒకలా పడుతుంది, కొన్ని చెట్లు ఎందుకని? అంటే కొన్ని చెట్లు వచ్చి ఎక్కువ వాటర్ పడితే చనిపోతాయండి, కొన్ని చెట్లు ఎక్కువ వాటర్ పెట్టకపోతే చనిపోతాయండి. ఆర్గానిక్ అయితే మంచిదండి, ఫెర్టిలైజర్ అన్నది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఈ నర్సరీలో కూడా ఎంత ధర నుంచి మొక్కలు స్టార్టింగ్ అన్నమాట? మాక్సిమం 25 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఎంత ప్రైస్ వరకు ఉంది? మీకు ఎంతలో కావాలి అందులో దొరుకుతుంది. చూసారు కదండి, నర్సరీ ఎంతో అందంగా ఉంది కదా. చాలా మంచి ఔషధ గుణాలు ఉండేటువంటి మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ అన్నీ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. వీటిలో ఏ మొక్క అయినా సరే మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపు మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. కెమెరామెన్ శంకర్తో నేను మీ హరిణి అజయ్. అంతవరకు సెలవు, బై బై.